upwards. Which of the following graph represents velocity time graph of the ball during its flight? Air resistance is neglected. Now the graph is velocity time. స్పీడ్ టైం కాదు, వెలాసిటీ టైం కదా, మారింది కదా, వెలాసిటీ టైం గ్రాఫ్. చెప్పండి. ఆల్రెడీ మన డిస్కషన్ అయిపోయింది దాని గురించి. ఆప్షన్ ఐడెంటిఫై చేయడమే. Speed is a scalar, we cannot get on the negative side, but velocity vector we may get on the negative side depending on the direction, depending on the body given. ఇక్కడ బాడీ ఏంటి, వర్టికల్లీ ప్రొజెక్టెడ్. మరి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అంటే అప్వర్డ్ డౌన్వర్డ్ రెండు ఉంటాయి కదా. సో ఫర్ అప్వర్డ్ జర్నీ, v is equal to u minus gt. Okay, straight line with negative slope, straight line with negative slope. For a downward journey, v is equal to ఏమవుతుంది, gt. For a downward journey v is equal to gt. So straight line with same slope but in opposite direction. Straight line with same slope but in opposite direction because it has to go up and come down. ఇలా వెళ్ళేటప్పుడు దీని వెలాసిటీ ఏదైతే ఉందో అది పాజిటివ్ అన్నాం అనుకోండి, ఇది వెళ్ళి రివర్స్లో వచ్చేటప్పుడు ఈ వెలాసిటీకి ఈ వెలాసిటీ ఎలా ఉంటుంది, దీంతో కంపేర్ చేయాలి. వెన్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఐ కెనాట్ సే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ రెండు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇన్ కంపారిజన్ టు ద అదర్ వన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇది బి పాజిటివ్ అంటే ఇటువైపు ఏమైంది, బి నెగిటివ్. మరి నెగిటివ్ సైడ్కి వెళ్ళాలి కదా, వెలాసిటీ అంటే వెలాసిటీ వెక్టరే కదా, నెగిటివ్ సైడ్కి వెళ్ళాలి కదా. సో నెగిటివ్ సైడ్కి వెళ్ళాలంటే స్ట్రైట్ లైన్ ఎక్స్టెండెడ్ అప్ టు ద నెగిటివ్ సైడ్. ఓకే, అదే లాస్ట్ క్వశ్చన్ అయితే స్పీడ్ అంటే మనం నెగిటివ్ చూపించకూడదు కాబట్టి అప్పుడు ఏంటి మనకి, ఇది ఓన్లీ పాజిటివ్ సైడ్. ఈ లైనే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఓకే,
ఇది ఆన్ చేయకండి. రికార్డింగ్